హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. 2 రోజుల నుంచి మనం న్యూస్లో చూస్తూ ఉన్నాము. ఎంతో కర్కశంగా కోరుట్లలో ఒక ఘటన జరిగింది. 5 ఏళ్ల చిన్నారిని తన ఇంట్లోనే, అంటే తన ఇంట్లో ఉండేటువంటి తన పిన్నే చంపడం జరిగింది. చాలా కర్కశంగా కత్తితో, కట్టర్స్‌తో నరికి ఆమెని చంపడం జరిగింది. చిన్న పిల్లలపైన ఇలాంటి అఘాయిత్యాలు చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో. కాబట్టి అసలు ఇలాంటివన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? ఈ మనుషుల సైకాలజీ ఎందుకింత దారుణంగా మారుతుంది? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ వీరేంద్ర గారు, సైకాలజిస్ట్. వీరేంద్ర గారు, నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, మీరు కూడా చూసే ఉంటారు. 2 రోజుల క్రితం ఒక ఘటన జరిగింది. పోలీసులు విచారణ చేసి హత్య చేసింది వాళ్ళ పిన్నే అని నిర్ధారించారు. మనుషుల్లో ఇలాంటి ప్రవర్తన ఎందుకు? అంటే చిన్న పిల్లల్ని చూస్తే అందరికీ చాలా ముద్దనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. కానీ ఇలా సొంత మనుషులే ఆ చిన్నారిని, 5 ఏళ్ల చిన్నారిని చంపడం అనేది ఏ విధంగా చూడొచ్చు అసలు? ఈమె పిన్ని అనేటామె అమ్మాయిని చంపడానికి ఎందుకు అలాంటి పరిస్థితులు దాపురించాయి? ఆ పిన్నికి తనకు మనశ్శాంతి అంటమా? లేకుంటే తృప్తి అంటమా? అవన్నీ కలుగుతాయని ఎందుకు నమ్మిందో మనకర్థమవుతుంది. ఈ హత్య చేయాలనే కోరికున్న వాళ్ళకున్న మేజర్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఒకటి వాళ్ళకి సైకోపథాలజీ ఉంటదండి. అంటే ఒక పర్సనాలిటీ డిజార్డరో లేకపోతే ఒక మానసిక రుగ్మత ఉంటది. వాళ్ళ హ్మ్. ఎమోషన్స్‌ని వాళ్ళు ఎట్లా ఆర్గనైజ్ జేసుకోవాలి? ఏ ఎమోషను ఇది నిజంగానే ఉపయోగపడేదా? లేక నిరుపయోగమైనదా? అనే ఆలోచన, విచక్షణ అంతగా ఉండదు వాళ్ళకి. తర్వాత వీళ్ళకి ఐక్యూ లెవెల్స్ కూడా చాలా తక్కువుంటాయి. ఒక పని జేసిన తర్వాత దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఈ పర్యవసానం ఎటువైపు తీసుకెళ్తది? నేను చంపడం అనే దాన్ని ఆహ్, కరెక్టా? కాదా? మామూలుగా ఇప్పుడు పరిస్థితికి అనుగుణంగా నాకు చేస్తే బాగనిపిస్తుంది గానీ, చేసిన తర్వాత నా కుటుంబ హ్మ్. సభ్యులు గాని ఇవన్నీ నా పట్ల ఎంత వ్యతిరేకంగా పనిజేస్తాయి అనే ఆలోచన గూడా రాదు వాళ్ళకి. మనం ఏమంటామంటే, ఒక రకమైన ఒక సెల్ఫ్ డిసెప్షన్‌లో ఉంటారు వాళ్ళు. వాళ్ళ తెలివితేటలు గాని, ఏవి గాని ఏం జేస్తాయంటే, వాళ్ళకున్న ఆలోచనలు, వాళ్ళకున్న కక్షని, వాళ్ళకున్న కోపాన్ని తీర్చుకోవడం వరకే వాళ్ళ ఆలోచనలన్నీ కేంద్రీకృతమైతాయి. దాని చుట్టే హ్మ్. తిరుగుతాయి తప్ప, దీన్ని దాటి ముందుకెళ్ళలేని దుస్థితి వచ్చేస్తది. వాళ్ళ ఆలోచనలు మనుషులను అట్లా అంతా భయంకరంగా వాళ్ళని లాక్ చేసేస్తది. వాళ్ళకి ఇంక దీని తర్వాత ప్రపంచం ఏది ఊహించుకొని నా జీవితం ఎలా ఉండబోతుంది అనే ఆలోచన వరకు వెళ్ళకుండా ఇప్పుడున్న పనిని చేసేసితే నా జీవితానికి ఇది సరిపోతుంది అనే భావనలోకెళ్తారు. అట్లా ఎళ్ళగలిగిన వాళ్ళు మాత్రమే ఇట్లాంటి పనులు చేయడానికి ముందుకొస్తారు. ఇప్పుడు చనిపోయిన ఈ అమ్మాయి హితీక్ష వాళ్ళ పిన్ని మమతనే చంపింది. అయితే హితీక్ష మీద కోపంతో కాదు, కానీ హితీక్ష వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో నవీన, ఆమె మీద కోపంతో, ఆమె పైన పగ సాధించాలి అన్న ఉద్దేశంతోనే ఇది జరగడం. అంటే హితీక్షని చంపడం అనేది జరిగింది. సో, అంటే పగ పూరితంగానే ఇది చేసినట్టుగా మనకు తెలుస్తోంది క్లియర్‌గా. ఎమోషన్స్ ఎప్పుడు గూడా మనం ఏమంటామంటే ఎమోషన్ హాస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డిస్‌ప్లేస్‌మెంట్ అంటాం. అంటే ఓకే. ఫలానా వాళ్ళ అంటే మీద ఎమోషన్స్‌ని హ్యాండిల్ చేయలేకపోవడం అనొచ్చా? ఆ! హ్యాండిల్ చేయలేని తెలివితేటలు ఉండవు చాలా మందికి. హ్మ్. ఒకటి మనం ఒక చిన్న హైరార్కీ చూద్దాం. అంటే స్ట్రెస్ లెవెల్స్ గాని, ఎమోషన్ గాని ఎట్లా ట్రాన్స్‌ఫర్ అయితడానికి క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇది చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్‌లో ఒక మేనేజరు వాళ్ళ సబార్డినేట్‌ని తిట్టాడు. తిట్టగానే చాలా కోపమొచ్చేసింది ఆయనకి. అందరి ముందు నన్ను తిట్టాడు. నేను ఎంత హ్మ్. లాయల్‌గా ఎంత డెడికేషన్‌తోటి నేను పని చేస్తున్నా. ఆయన కూడా అవన్నీ గుర్తించకుండా ఇయాల ఒక్కరోజు చేసిన పనికి నన్ను ఇంత భయంకరంగా తిడతాడా? కోపమొచ్చి కానీ హ్మ్. మేనేజర్‌ని తిట్టలేడు కదా! ఏమవుతుంది అవును. తిడితే? తిడితే ఉద్యోగం పోద్ది. హ్మ్. ఏదైనా జరగొచ్చు కదా! కానీ దాన్ని అవును. పోగొట్టుకోవడానికి నేను రెడీగా లేను గాబట్టి, నేనేం చేస్తాను, నాకొచ్చిన ఈ ఒత్తిడి అంటే మేనేజర్ ద్వారా ట్రాన్స్‌ఫర్ అయిన నా ఒత్తిడి, నా హ్మ్. కోపం, నా పగ, నా ద్వేషం ఇవన్నీ ఏం చేస్తాను నేను, అవన్నీ ఇందులో నిక్షిప్తమైపోయి మనం వెళ్తూ ఉన్న క్రమం లోపల ఆ ఆఫీస్‌లో నాకంటే తక్కువ ఎవరైతే ఉంటాడో అతని మీద చూపిస్తాం. హ్మ్. ఎందుకు? ఆ టార్గెట్ సాఫ్ట్ టార్గెట్. మనం సాఫ్ట్ అవును. టార్గెట్‌ని మీద అటాక్ చేస్తే ఏమైతది? మనకి రివర్స్‌లో ఏమి నెగెటివ్ రాదు. ఆ సాఫ్ట్ టార్గెట్ కూడా తీసుకుంటారు. తీసుకొని ఆ సాఫ్ట్ టార్గెట్ తీసుకొని ఆయనేం చేస్తాడు? ఆయన పోయి ఇంకోళ్ళ మీద పని చేస్తాడు. మేనేజర్ నుంచి నెక్స్ట్ క్యాడర్, నెక్స్ట్ క్యాడర్ నుంచి ఆ క్యాడర్, ఆ క్యాడర్ నుంచి అటెండర్, అటెండర్ ఈ ప్రెసిడెంట్ తీసుకెళ్ళి భార్య మీద చూపిస్తాడు ఇంట్ల. ఎందుకు? భార్య ఈస్ ఎ సాఫ్ట్ టార్గెట్ కాబట్టి. ఆమె ఇంటరాక్ట్ కాదు. నన్నేమి
తిరిగి అనలేదు అని భార్య మీద అంటది. భార్య ఏం చేస్తది? భర్తను పిల్లలపై. అనలేదు కాబట్టి పిల్లలపై చూపిస్తది. మరి పిల్లోడు ఏం చేస్తాడు? వానికి కోపమొస్తే అయితే వాడు బొమ్మని ఇరగొట్టడమో, లేదు ఇంట్లో హ్మ్. పిల్లి పిల్లనో, కుక్క పిల్లనో దాన్ని బాధించడం ఏదో చేస్తాడు. ఎమోషన్ కీప్ సో, అలా ట్రాన్స్‌ఫరింగ్ ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటుంది. అవుతూ ఉంటది. సో, ఇప్పుడు హ్మ్. మాకు మా అక్కనే ఉంది. నాకు అక్క మీద హ్మ్. కోపమొచ్చింది. నేను అక్కనేమనలేను. అక్క బలమైన బలవంతురాలు. నాకంటే పెద్ద పొజిషన్‌లో ఉంది. ఆమె ఏదైనా హ్మ్. ఎదుర్కోగలుగుతది. కానీ డైరెక్ట్‌గా నేను ఆమెను హింసించలేను నేను. నేను ఎట్లా హింసించగలుగుతా? సో, నేను ఐ విల్ స్టార్ట్ అవును. థింకింగ్. ఆమె హ్మ్. డబ్బును, ఆస్తిని ధ్వంసం చేయడమా? లేదు పిల్లల్ని అటాక్ చేయడమా? లేదు హ్మ్. తన పేరును చెడగొట్టడమా? లేదు తన గురించి రూమర్స్ క్రియేట్ చేయడమా? ఏదో ఒక ఆలోచన మనకి మనం చేయగలిగి మన స్థాయిలో, మన శక్తి మేరకు చేయగలిగే వాతావరణం హ్మ్. లోపల ఏది ఉంటదో దాన్ని టార్గెట్ ఎంచుకొని వాళ్ళు దాన్ని అటాక్ చేస్తారు. సార్ మరి ఇలాంటి సైకిక్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళు అంటే వాళ్ళు మన చుట్టూ ఉంటే నిజంగా చాలా డేంజరే. మీరన్నట్టుగా ఇప్పుడు ఫ్యామిలీలో చాలా సంతోషంగా ఉన్నటువంటి ఫ్యామిలీలో ఇలా చిన్న పాపని చంపేసి ఆ ఫ్యామిలీనంతా ఛిద్రం చేసింది. ఆ తల్లి మనస్తాపంకి గురవ్వాలి. ఖచ్చితంగా తను బాధపడాలి జీవితాంతం అన్న ఉద్దేశంతోనే ఇలా చేశాను అని కూడా తను పోలీసుల విచారణలో మమత అనేటువంటి మహిళ తెలియజేస్తుంది. సో, ఇలాంటి సైకిక్ నేచర్ ఉన్న వ్యక్తుల్ని అసలెలా మనము ఫైండ్ ఔట్ చేయొచ్చు? ఎవరు గూడా ఫ్యామిలీ మెంబర్ ఇలా చేస్తుందనైతే అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేసుండరు. లేదండి. ఇప్పుడు వీళ్ళకున్న ఈ లక్షణాలు మనకు వాళ్ళు పెరుగుతున్న క్రమంలోనే తల్లిదండ్రులకు తెలుస్తది. సిబ్లింగ్స్ అయితే సిబ్లింగ్‌కి తెలుస్తది. ఒకటి ఏంటి హుహు. అనంటే టూ మచ్ ఆఫ్ ఏమంటారు సెల్ఫ్ ఉంటది వాళ్ళకి. వాళ్ళు ప్రతి అంటే విషయాన్ని విపరీతంగా తీసుకుంటారు. విపరీతంగా రియాక్ట్ అవుతారు. విపరీతంగా బాధపడతారు. మూడోది అవతల వాళ్ళ నుంచి సజెషన్స్ ఏవి తీసుకోవడానికి రెడీగా ఉండరు. ఒక హ్మ్. నార్సిస్టిక్ అప్రోచ్ ఉంటది. నేనే రైటు, నాకే జరగాలి, నన్నే విక్టిమ్ చేస్తున్నారు, ప్రతిదానికి నన్నే బాధ పెడుతున్నారు అని ఒక ధోరణి ఉంటది. ఒక ట్రెండ్ ఉంటది వాళ్ళ లైఫ్ లోపల. సో, ఓకే. అంటే దాన్ని ఇది అట్లా చిన్నప్పుడే ఫైండ్ ఔట్ చేయడం వల్ల క్యూర్ చేస్తే వాళ్ళు మళ్ళీ సెట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఉంటదండి. ఎందుకుండదండి? సమాజానికి చేటు డెఫినిట్‌గా చేయకుండా కొంచెం యాహ్! వీళ్ళకున్నదేంటండి ఒక మానసిక హ్మ్. సమస్య ఎప్పుడైతే ఉంటుందో, ఆ మానసిక సమస్యను మనలో ఫస్ట్ ఏంటి మనం గుర్తించడం. గుర్తించిన తర్వాత దానికి సంబంధించిన ట్రీట్‌మెంట్ ఇప్పించడం. తెరపించిన హ్మ్. తర్వాత దా మ మెడిసిన్ అయితే మెడిసిన్ ఇప్పియడం. లేదంటే థెరపీ ట్రీట్‌మెంట్. బిహేవియర్ మోడిఫికేషన్ ఒకటి థెరపీ ద్వారా బెటర్ చేయించడం. సో, ఈ ఈ హ్మ్. పద్ధతుల ద్వారా చేస్తే ఎవరైనా సరే వాళ్ళకున్న డిస్టర్బెన్స్ నుంచి బయటకొచ్చి బెటర్‌గా ఉండడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. కానీ అన్‌ఫార్చునేట్ ఓకే. ఏందంటే మన దేశంలో హ్మ్. ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో ఈ మానసిక సమస్యలకు సంబంధించి, మన హ్మ్. వ్యక్తిత్వ లోపాలకు సంబంధించి ఎవరికైనా ఉన్నా సరే దాన్ని భరిస్తూ కుటుంబం నడుస్తది తప్ప, వాళ్ళను తీసుకెళ్ళి ఒక థెరపీ ఇప్పియాలా? లేదు ఒక నిజంగా. ఒక సైకాట్రిస్ట్ ట్రీట్‌మెంట్ ఇప్పించాలని మాత్రం ఆలోచించరు. ఆలోచన రాదు. ఎందుకంటే అది చాలా ఏమంటారు యాంటీ హ్మ్. పర్సనల్‌గా ఫీల్ అయితారు వాళ్ళు. వాళ్ళని బ్రాండ్ చేస్తారేమో, మనం పిచ్చోళ్ళంటారేమో, హ్మ్. దీనికి ఏదో ఉంది అని అంటారేమో. ఆ తర్వాత అమ్మాయిలైతే పెళ్లి కాదేమో అనుకుంటారు. అబ్బాయిలైనా కూడా పెళ్లి హ్మ్. కాదేమో అనుకుంటారు. లేదు తనకు జీవితాంతం ఈ నిందను మోస్తూ ఉండాలా? ఈ చెడ్డ పేరు ఓకే. మోస్తూ ఉండాలా? దీనివల్ల రైట్. పిల్లల భవిష్యత్తు అంతా కూడా నాశనం అయిపోతదని ఒక భయంతోటి హ్మ్. ఇప్పటికి గూడా కౌన్సెలింగ్ సెంటర్‌లకు గాని, సైకాట్రిస్ట్‌కి కలవడానికి అని వెనకంజ వేస్తారు. రైట్. థాంక్ యూ వీరేంద్ర గారు. థాంక్ యూ సో మచ్ అండి. సో, చూస్తున్నారు కదండీ! మనం న్యూస్‌లో చూస్తున్నటువంటి ఈ ఘటన చాలా చాలా దారుణమైన ఘటన. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది? అసలు ఎందుకింత దారుణంగా వ్యక్తులు చంపడం లేదా చావడం అనేది జరుగుతుంది అంటే డాక్టర్ గారు మనకు తెలియజేస్తున్నారు. వాళ్ళకున్నటువంటి ఆ సైకిక్ నేచర్ వల్ల అంటే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనే ఒక ఆలోచన లేకుండా ఆ క్షణికావేశంలో ఆ టైంలో అలా చేసి చంపేయడమో, చనిపోవడమో అనేది జరుగుతుంది. సో, ఇలాంటి క్యారెక్టర్స్ ముందు నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా తెలుస్తూ ఉంటుంది. కొంచెం భిన్నంగా డిఫరెంట్‌గా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కాబట్టి సో, పేరెంట్స్ గావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇలాంటి పీపుల్, ఇలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తులు మన ఇంట్లో ఉన్నట్టయితే గనక, ముందే గుర్తించి వాళ్ళకి తగిన ట్రీట్‌మెంట్ గావచ్చు, లేదంటే మెడికేషన్ కావచ్చు, ఇలాంటివి ఇచ్చినట్లయితే వాళ్ళు ఫ్యూచర్‌లో ఇలాంటి భయానకమైన పరిస్థితులు మనం ఫేస్ చేసేలా కాకుండా, సమాజంలో అందరిలాగా ఉండే అవకాశం ఉంటుందని డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.